హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఈరోజు మనం అంతా కూడా 3 or 4 or 5 3, 4, 5, 6 నెలల పిల్లలు అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఈ రోజు నేనైతే గాలివీడు మార్కెట్లో అయితే ఉన్నాను అనమాట. కొత్త మార్కెట్ అయితే వచ్చినాను. ఇక్కడైతే ఏం రేటు పోతాయి ఏం చూద్దాం. ఈ వీడియోలో పర్టికులర్గా చిన్నపిల్లలు చూద్దాం. 3, 4, 5, 6 నెలల లోపల పిల్లలు అయితే చూద్దాము. ఈ పిల్లలు ఎక్కడ ఎప్పుడు డిమాండ్ అయితే ఉంటాయి అనమాట. మనం నెల్లూరు జుడిపికి ఈ ఎర్రబొట్టేల పిల్లలకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా, లేదంటే రేట్లు ఏమన్నా తేడా ఉన్నాయా, పిల్లలు ఎట్లున్నాయి, ఏది వచ్చి రీసేల్ ఎక్కువ ఉండదు, ఏది మార్కెటింగ్ అయితే ఉండదు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మనమైతే మాట్లాడుకుందాం. వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర మాట్లాడదాం. వాళ్ళు ఏం రేట్ చెప్తారు, ఏమైతే డైరెక్ట్ వ్యాపారస్తులు కానీ రైతుల దగ్గర మాట్లాడదాం అనమాట. డిఫరెన్స్ ఈ రెండే డిఫరెన్స్ ఏంది కనుక్కుందాం అనమాట. ఈ ఏరియాలో గాలివీడు, కదిరి, అనంతపురం, సుండుపల్లి ఇవంతా కూడా ఎర్రపొట్టేళ్ళ ఫేమస్ అండి. నెల్లూరు జుడిపి ఇస్తాన్ని కూడా వద్దురా స్వామి మాకు అంటారు. సో ఎందుకు ఇవి డిమాండ్, ఏం రేట్లు ఏమనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా కనుక్కుందాం అనమాట. సో చూసే అంతా కూడా 4, 5 months, 6 months ఆ విధంగా ఉండే పిల్లలు అయితే చూద్దాము. ఈ వీడియోలో అంతా కూడా చూపిస్తాను అనమాట. రేట్లు దాంట్లో తేడా లేని కనుక్కుందాం అనమాట. సో చూస్తే ఇవైతే కూడా అంతా ఒక 4 నెలల పిల్లలు, 3 లేదా 4 నెలలు అట్లా ఉన్నట్టున్నాయి. మనమైతే కనుక్కుందాం, డైరెక్ట్ కనుక్కుందాం. అన్నా ఉన్నాయా, అమ్మేశారన్నా? ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి? 3 నెలల పిల్లలు. ఫ్రెండ్స్ చూసే అవంతా 3 months ఏజ్ గ్రూప్ లో పొట్టేల పిల్లలు అండి. 3 నెలలు ఏజ్ గ్రూప్ పిల్లలు అండి ఇవంతా కూడా. ఏం చెప్తాను జతనా? జత ఏం చెప్తాను? 12,000 చెప్పావు. ఇప్పుడు మీ గాలివీడు మార్కెట్ లో ఎక్కువ ఈ పిల్లలు ఎర్ర పిల్లలు ఉంటాయి, తెల్ల పిల్లలు ఎక్కువ ఉండవు. దాంట్లో డిమాండ్, దీంట్లో డిమాండా మీకు? దీంట్లో డిమాండ్. నెల్లూరు జుడిపికి డిమాండ్ లేదు. ఎందుకట్లా? అది వేరే. ఇవంతా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతాయి కాబట్టి ఇవి డిమాండ్ ఎక్కువ. అవి దాంట్లో రేట్లు తక్కువ. ఇక్కడ తెల్లవి పోవు, ఎర్రయ్య ఎక్కువ సేల్స్ అనమాట. ఫ్రెండ్స్ చూసే అదే అనమాట. ఇవి వచ్చి నెల్లూరు జుడిపి పిల్లలు ఇక్కడ డిమాండ్ లేవు కాబట్టి దానివల్ల తీసుకోమని చెప్తారు అనమాట. ఈ పిల్లలంతా 3 months ఏజ్ గ్రూప్ అండి. 3 నెలల పిల్లలు అంతా 12,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 12,000 rupees అయితే చెప్తున్నాడు ఈ పిల్లల్ని చెప్పడం. అంటే ఒక్కొక్కటి 6,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క పిల్ల 6,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 6,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 6,000 rupees, 6,000 రూపాయలు అయితే ఎత్తానమాట. ఇది అనమాట ఎర్ర పిల్లలు ఇవన్నీ చెప్పడం. అంతా 6,000 అంటే చూద్దాం. ఈ మార్కెట్ లో తెల్ల పిల్లలు కూడా ఉన్నాయి. అన్నా కొనుక్కున్నారన్నా? ఏం రేటు పడ్డాయా? ఏం రేటు పడినాయమ్మా? పెద్ద ఏం రేటు పడ్డాయా? 11,600 పడ్డాయి. అని చూస్తే 11,600 పడిందంట ఈ పిల్లల జత మీద. 11,600 అయితే పడిందంట. ఇప్పుడు ఏడు చూసాం కదా, అలాంటి పిల్లలు అనమాట. 11,600 పడింది అనమాట. దాని తర్వాత వచ్చి నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాము. ఎర్ర పిల్లలు చూద్దాము. ఎందుకు డిమాండ్, ఎందుకు ఇవి కనుక్కుందాం. పెద్దయ్యా ఉన్నాయా, అమ్మేసావా? ఉన్నాయా? ఏం చేస్తున్నావు? జత కొనుక్కున్నావా? ఏం రేటు కొన్నావా? 13 చిల్లర పడింది. ఫ్రెండ్స్ చూసే 13,000తో అయితే కొన్నాడు పెద్దయ్య. 13,000 రూపాయలతో అయితే చిల్లరగా చెప్తున్నాడు. దాని మీద ఒక 200 ఎక్కువ ఉండొచ్చు, 200 తక్కువ ఉండొచ్చు అనమాట. ఇవైతే కూడా 13,000 రూపీస్తో అయితే వ్యాపారం అయితే అయిపోయింది. ఫైనల్ రేట్ అయిపోయింది అనమాట. చూడొచ్చు ఈ పిల్లలంతా కూడా ఒక 5 నెలలు, 4.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. ఇవి మనము ఫస్ట్ చూసాము, ఆ లైవ్ వెయిట్ మాడుకుంటే ఒక 12 అట్లా వస్తుంది. దాని తర్వాత వచ్చి లైవ్ వెయిట్ చూస్తే ఇవి ఒక 14, 13 కిలోల లైవ్ వెయిట్ అయితే వస్తుందండి. అంతా కూడా ఒక పిల్ల 2 పిల్లలు అయితే ఇట్లా కొమ్ము వచ్చినట్టు అయితే ఒక 5.5, 6 నెలలు ఆ విధంగా ఉన్నాయి. మిగతాడి అంతా కూడా 4 లేదా 5 నెలలు అయితే ఉన్నాయన్నమాట. ఈ పిల్లలంతా కూడా ఒక 4 లేదా 5 నెలల పిల్లలు. 13,000 ఫైనల్ ప్రైస్కి చెప్తానమాట. 13,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. అయిపోయింది అనేసి. సో 100, 200 తేడా అయితే ఉండొచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. సో దాని తర్వాత వచ్చి కొంచెం పెద్ద సైజు పిల్లలు చూద్దాము. యావరేజ్గా 5 నెలలు, 6 నెలల పిల్లలు కూడా చూద్దాము. దాని తర్వాత వచ్చి మనం ఇదే వీడియోలో నెల్లూరు జుడిపిలో అంటే వైట్ పిల్లలు అయితే ఉన్నాయి. అవి నెల్లూరు జుడిపియా లేదా కదిరి, అనంతపురం సైడ్ అయితే అవి కూడా చూద్దాం అన్నమాట. మనము ఈ పిల్లలు అయితే చూస్తే మనము 5 నెలల పిల్లలు ఉన్నట్టున్నాయి. ఈ అవంతా కూడా 5 or 6 లోపల అయితే ఉన్నట్టు అనమాట. ఈ పిల్లలు ఏం చెప్తారు? అన్నా కొనుక్కున్నావా, అమ్ముతాడు? అన్నా కొనుక్కున్నావు? ఎన్ని పిల్లలు కొన్నావా? 20 పిల్లలు కొన్నావు. ఎన్ని నెలల పిల్లలు? ఎన్ని నెలలు ఉంటాయి దీనికి?
ఒక 6 నెలల పిల్లలు ఉన్నాయా? 6 నెలలు కొంచెం ఒక 6 నెలలు కొన్ని చిన్నవి ఉండేట్టున్నాయి, 6 నెలలు కొంచెం పైన ఉండేట్టున్నాయి. అంతే యావరేజ్గా ఒక 6 నెలల పిల్లలు అంటావు. ఎంత పడ్డాయి జత? 14,000 పడ్డాయి. మొత్తం మీద కట్ట మీద ఒకే దగ్గర కొన్నావు అన్ని 14,000 పడ్డాయి కట్ట జత మీద. జత 14,000. ఓకే ఫ్రెండ్, చూసే 14,000కి అయితే సోల్డ్ అయితే అయిపోయినాయంట. అన్న కొనేసాడంట. ఇది వచ్చి ఫైనల్ ప్రైస్ అండి. 14,000 రూపాయలకి అయితే కొన్నాడనమాట ఈ పిల్లల్ని. చూడొచ్చు 14,000 అనమాట. 14,000 రూపాయలకి అయితే కొనేసాడు మొత్తం. దీంట్లో అయితే కొన్ని చూడొచ్చు. ఒకటైతే ఒక 6 నెలలు 6.5 నెలల పిల్ల ఉంది, అట్లే ఒక 4 నెలల పిల్ల కూడా ఉంది అనమాట. అంతా కూడా కట్ట మీద కొంచెం ఇటు అటు యావరేజ్ మనం ఏజ్ ఎత్తుకుంటే 6 మంత్స్ ఏజ్ గ్రూపు. మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఏదైనా కూడా ఎత్తుకున్నా కూడా యావరేజ్గా 12 నుంచి 14 కిలోలు అయితే రావచ్చు అండి. ఇవే 12-14 అయితే రావచ్చు అనమాట. 14,000కి అయితే కొన్నాడు. ఒక్కొక్క పిల్ల 7,000 రూపాయలతో అయితే పడింది అనమాట. ఈ పిల్లలు చూడొచ్చు. ఇది వచ్చి ఫైనల్ ప్రైస్ అండి. ఇది చెప్పింది మనకు ఫైనల్ ప్రైస్ 7,000 రూపాయలు. 7,000 రూపీస్కి అయితే ఈ పిల్లలు అయితే సోల్డ్ అయితే అయిపోయినాయి అనమాట. వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. 7,000 రూపాయలు కాదనా? మీకు అంతా ఎర్రపొటేన్లేనా? తెల్లవి కొనరు మీరు? తెల్లవి కొనరు. ఎందుకని తెల్లవి నెల్లూరు చూపి కొనరు? మీ ఏరియాలో ఉండవా? అవి కొనరు మీరు. ఈ పిల్లలే ఎక్కువ డిమాండ్. అవి డిమాండే ఇవి డిమాండా? ఇవే బాగా మారుతాయి, ఇవి రీసేల్ ఉంటాయి, ఇవే డిమాండ్ అంటావు. తెల్ల ఎవరు సోనగడ చోర అంటావు. ఓకేనా? అదే అనమాట. తెల్ల పిల్లలు అయితే డిమాండ్ లేవు అని చెప్తున్నాను అనమాట. ఈ సైడ్ అంతా మొత్తం కూడా ఎర్ర పిల్లలే. అదే నేను చెప్పాను కదా మీకు నెల్లూరు చూపిస్తా అన్నా కూడా తీసుకోరనేసి. సో అదే అనమాట. ఇవైతే ఈ బ్యాచ్లో కాస్త దాంట్లో కంటే కొంచెం పెద్ద సైజు పిల్లలు అండి ఇవి. ఇవి చూద్దాం ఉన్నాయా లేదా అయిపోయినాయి. ఎవరన్నా రైతునా? మీరన్నా? ఒక నిమిషనా? అమ్మేనారా? ఉన్నాయా? అమ్మడానికి వచ్చినారనమాట. ఎన్ని పిల్లలు ఇచ్చారన్నా? 22 పిల్లలు ఇచ్చారు. అంతా ఎన్ని నెలల పిల్లలు ఇవే? 6 నెలల పిల్లలు. ఫ్రెండ్స్ చూస్తే అంతా 6 మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తానండి. 6 లేదా 7.5 కూడా ఉండొచ్చు అనమాట. 1-2 అంతా ఒక 20 పిల్లలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ లో. ఇవైతే సేల్స్ కి అయితే రెడీగా ఉన్నాయి. ఇవంతా కూడా మనం మాట్లాడుకుంటే మీట్ వెయిట్ అంతా కూడా మాట్లాడుకుందాం. జత ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నా జత ఏం చెప్తాను అన్నా? 16,500 చెప్తాను జత కట్ట మీద. అట్లే 16,500 అంటే 16,500 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 16,500 రూపాయలు చెప్తున్నాడు ఏ జత అయినా కూడా. అప్పుడు ఒక్కోటి 8,250 రూపాయలు అయితే చెప్తున్నానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 8,250 రూపీస్ అయితే చెప్తున్నాడు. దీంట్లో ఇది చూస్తే కొంచెం చిన్నది, ఇది చూస్తే కొంచెం సైజ్ పెద్దది అనమాట. యావరేజ్ కట్ట మీద అయితే ఆ రేట్ ఇస్తాడు. మనం మీట్ మాట్లాడుకుంటే 10 నుంచి 12 కిలోలు వచ్చేటివి ఉన్నాయన్నమాట. కొన్ని అయితే 10 వచ్చేటి ఉన్నాయి, కొన్ని వచ్చి 9 వచ్చేటి ఉన్నాయి, కొన్ని వచ్చి 12 వచ్చేటి ఉన్నాయి. సో యావరేజ్గా మీట్ ఎత్తుకుంటే మనకు వచ్చి 10 కిలోలు మీట్ పర్పస్లో ఉండేటివి ఉన్నాయి అనమాట. 16,000 రూపాయలు అయితే చెప్తాను. చెప్పడం 16,500 వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కాదనా ఇక్కడ మొత్తం ఎర్ర పొటైన్లే కదా? తెల్ల పొటైన్లు తీరు డిమాండ్ ఉండదా దాంట్లోకి? ఆ డిమాండ్ ఉండదు. మళ్ళీ వచ్చి అమ్ముకోవాలంటే రీసేల్ ఉండదు అంటారు. ఎర్ర అయితే మీ సైడ్ అయితే బాగా అమ్ముతాయి. అవైతే మీకు విత్తన పొటైన్లు కూడా అవే కదా? పెద్ద పొటైన్లే. గొర్రెలు కూడా మొత్తం ఎర్రగా ఉంటాయి. నెల్లూరు జుడిపి ఇక్కడైతే తీరు. ఓకేనా? అదే అనమాట. ఇక్కడైతే నెల్లూరు జుడిపికి అయితే డిమాండ్ అయితే లేదండి. ఇక్కడంతా కూడా ఎర్ర సైజు ఎర్ర పిల్లలు, ఎర్ర పొటైన్లు. మళ్ళీ అమ్ముకోవాలన్నా మళ్ళీ కొనుక్కోవాలన్నా ఇవే అయితే డిమాండ్ అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత కొన్ని మనం కొంచెం క్రౌడ్లోకి పోదాము. కాస్త వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇవంతా కూడా ఇవైతే కూడా వ్యాపారం జరుగుతున్నాయి. ఇవంతా ఒక 5.5 నెలలు 6 నెలలు అట్లయితే ఉండేటోడు అనమాట. ఎవరన్నా రైతు? ఆయననా? ఫ్రెండ్స్ చూస్తే అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి అనమాట. ఏం రేటు కడుతానా? అడుగుతాడు. ఆయన ఏం చెప్పాడు? 17 చెప్పాడు. ఫ్రెండ్స్ చూస్తే 17,500 అయితే వ్యాపారం చెప్పాడు. అడగడం వచ్చి 16,500-600 అయితే అట్లా అడుగుతానంట. అంటే దగ్గర 1,000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. బార్గెన్ అవుతుంది. 1,000 రూపాయలు తేడాతో అయితే అడుగుతాను అనమాట. ఇవంతా కూడా ఒక 6 నెలలు లేదా కొన్ని అయితే 6.5 నెలల 7 నెలలు ఆ విధంగా కూడా ఉన్నాయి. దీంట్లో మిక్సింగ్ అయితే ఉన్నాయండి. ఇవైతే 1-2 తెల్ల పిల్లలు ఉన్నాయి, మిగతా అంతా కూడా ఎర్ర పిల్లలు అనమాట. మనం మీటు వెయిట్ మాట్లాడుకుంటే ఈ మనకు లైవ్ వెయిట్ వచ్చి ఒక 25-22 ఆ విధంగా వచ్చేది. మీట్ పర్పస్లో ఎత్తుకుంటే 11-12 కిలోలు అయితే మీట్ పర్పస్లో వచ్చేది. అప్పుడు 16 చిల్లర అంటే ఒకటి 8.5 ఆ విధంగా అయితే అడుగుతాను అనమాట. 16, 17 అంటే 8,200, 8,100 ఆ విధంగా అడుగుతాను.
యావరేజ్గా 8,000 రూపాయలతో అయితే బేరం అయితే జరుగుతుంది అనమాట ఈ బ్యాచ్లో. దాని తర్వాత మన నెల్లూరు జుడిపి పిల్లలు అయితే ఉన్నాయి, ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఒకటో రెండో అయితే ఉన్నాయి అయితే అనమాట. ఇవి ఏం చెప్తారో ఏమేమి కనుక్కున్నాం. మొత్తం మిగతా అంతా కూడా ఎర్ర పిల్లలండి. అన్నా ఏం చెప్తున్నావు జత? 22,000 చెప్పావు. ఎన్ని నెలల పిల్లలు ఇవా? 6 నెలల పిల్లలు. ఫ్రెండ్స్ చూస్తే 6 మంత్స్ ఏజ్ గ్రూప్ అండి, నెల్లూరు జుడిపే పిల్లలు ఇవి. ఈడ ఒక బ్యాచ్ మాత్రమే ఉన్నాయి, మిగతా అన్ని కూడా అంతే ఎర్ర పిల్లలు అండి. 22,000 22,000 రూపీస్ అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 22,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 10, 11,000, 11 రౌండ్లు 11,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక 6 నెలల పిల్లలకి చెప్తున్నాడు 11,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఒక్కొక్క పిల్లలు చూడొచ్చు. 11,000 రూపీస్ అంటే 11,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎర్ర పిల్లలు ఫేమస్ కదా, ఇప్పుడు మీరు తెల్ల పిల్లలు తెచ్చారు, దాంట్లోకి రేట్ ఎట్లా ఉంటుంది? తేడా ఉంటుంది. ఇదే పిల్లలు ఎర్ర పిల్లలు అయితే రేట్లు ఇంకా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? దీనికంటే ఈ పిల్లలు ఎర్ర అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటావు, ఇవైతే కాస్త తక్కువ ఉంటావు. అది ఫ్రెండ్స్, ఇవైతే దాంట్లోకి డిఫరెన్స్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇవైతే ఎర్ర పిల్లలు, ఇదే పిల్లలు ఎర్ర పొట్టేళ్ళు అయితే కాస్తంగా కూడా రేట్ ఎక్కువ అని చెప్తున్నాను అనమాట. ఇవి కూడా చెప్పడం 11,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దాని తర్వాత కాస్త పెద్ద సైజ్ బ్యాచ్ అయితే ఉన్నట్టు ఉంది, అయిపోయినట్టుంది. అన్నా హాయ్ అన్నా, నమస్తే. ఏం రేటుకి అయిపోయినాయా? 14,600. ఒకటే రెండా? 16,600. ఓకే రైట్. 16,600 అయితే వ్యాపారం అయితే అయిందంట చూడొచ్చు. అప్పుడు ఒక్కొక్క పిల్ల 8,300 రూపాయలు అయితే పడిందండి. వ్యాపారం అయితే అయిపోయినాయి. ఫిక్స్డ్ రేట్, ఫైనల్ రేట్ అనమాట. ఆడ డబ్బులు ఎంచి ఆయన వచ్చి మనకు బాగా తెలిసిన ఆయన ఫైనల్ ప్రైస్ అయితే చెప్పినాడు అనమాట. 8,300 రూపాయలతో అయితే వ్యాపారం అయితే అయిపోయినాడు. ఎవరు నువ్వేనా కొనిందా? ఎట్లుంది మార్కెట్? వెనకాడ కొన్నావా? బాగా గట్టిగా ఉన్నాడంటవా? 8,300 పడింది ఒక్కొక్క పిల్ల, అంతే కదా ఫ్రెండ్స్. చూస్తే 8,300 రూపీస్ అయితే పడింది అనమాట ఒక్కొక్క పిల్ల చూడొచ్చు. ఇవంతా కూడా 6 నెలలు 6 నెలలు ఉన్నాయి. 8 నెలలు ఉన్నాయనా? 8. ఓకే, ఎన్ని కిలోలు పడచ్చు అంచనాకి? నీ అంచనాకి ఒక 12 కేజీలతో 12 కేజీలు అట్లా వస్తుంది. చూస్తే 12 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి ఈ పిల్లల్ని చెప్పడం. 12 కిలోలు మీట్ పర్పస్ వచ్చి ఉంటుంది అంటున్నాడు. 1 కిలో ఇటు అటు కాస్త ఇటు అటు రావచ్చు అనమాట. అప్పుడు 8,300 అంటే 12 కిలోలు అంటే పర్వాలేదు, కానీ 12 కిలోలు పడకపోవచ్చు. 10, 11 అయితే గ్యారంటీగా పడతాయి అనమాట. దాని తర్వాత వచ్చి కొంచెం పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి. మొత్తం కూడా అంతా కూడా ఏ బండ్లు ఎత్తుకున్నా కూడా, ఎక్కడ ఎత్తుకున్నా కూడా ఎర్ర పొట్టేళ్ళు. దీంట్లో మనం ఏదన్నా చూద్దాం. అన్నా ఇవి కొన్నారనా? ఏం రేటు కొన్నారనా? ఏం రేటు పడ్డాయి? 16,000 రెండు. ఫ్రెండ్స్ చూసే 16,000కి అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. ఆ పిల్లలు 16,000 రూపాయలతో కొన్నారు. మొత్తం కూడా ఈ దీంట్లో అంతా వ్యాపారాలు అయిపోయినాయి అనమాట. వీళ్ళు కొనుక్కోవడం అంటే అక్కడ రెండు కొనుక్కుంటే ఒకే బ్యాచ్ ఉండవు కాబట్టి అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట. ఈ పిల్లలు అయితే 16,000 రూపాయలు అయితే బండి అని చెప్తారు అనమాట. దాని తర్వాత చూస్తే మొత్తం కూడా దీని ఇక్కడ కూడా కొన్ని అయితే తెల్లపిల్లలు ఉన్నాయి. ఈ చిన్నపిల్లలు అయితే ఉన్నట్టు ఈ వ్యాపారం అయిపోయినట్టు ఉన్నాయి. ఇవంతా కూడా 3-4 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంటాయి. అన్నా అయిపోయినా ఇవే? ఏం రేటు అయినా? 11,000తో అయినాయి. అంతా 3 నెలల పిల్లలా? 3 నెలలు 11,000 రూపాయలు అంటే ఒక్కొక్కటి 5,500. 5,500 అంటే 5,500 రూపీస్తో అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. ఈ పిల్లలు అంతా కూడా ఒక 2.5 నెలల 3 నెలల పిల్లలు అండి. ఇవంతా కూడా 2.5 మంత్ 3 మంత్స్ పిల్లలు. ఇక్కడి నుంచి అయితే స్టార్టింగ్ అనుకుంటున్నాం. దీనికంటే చిన్న పిల్లలు కూడా అక్కడక్కడ తగులుతాయి అనమాట. ఇవి ఒక అంచనాకు యావరేజ్గా ఇక్కడి నుంచి ఈ సైజు నుంచి అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మార్కెట్లో. చూస్తే 11,000 అనమాట ఫైనల్ ప్రైస్. ఇది కూడా ఫైనల్ ప్రైస్ అండి. సోల్డ్ అయిపోయినాయి అనమాట. 11,000 రూపాయలు అయిపోయింది. సో అది అనమాట మార్కెట్. ఇక్కడ ఒక 3 పిల్లలు అన్నా ఇవి ఉన్నాయా? అమ్మేనవా? ఉన్నాయి. ఏదైతున్నా 3 కలిపి అంతా 3 నెలల పిల్లలు అన్నా. ఫ్రెండ్స్ చూస్తే 14,000 రూపాయలు చెప్తున్నానండి 3 పిల్లలు కూడా. అంటే 5 మూల 15 అంటే 4,500 ఆ విధంగా చెప్తున్నాడు. 4,500 4,300 ఆ విధంగా చెప్తున్నాడు అండి. ఇవంతా కూడా ఉన్నాయి. ఇప్పుడు వ్యాపారం అయితే ఉంటుంది. సో అది అండి ఫ్రెండ్స్. అయితే చూస్తే మనము
మీకైతే అర్థమైంది అనుకుంటున్నాం దీనికి సంబంధించిన వీడియో అయితే. దాంట్లో దీని డిఫరెన్స్ అనేది ఏంది అనేసి మనం వీడియోలో అయితే మాట్లాడుతున్నాం. దాని తర్వాత వచ్చి మేకపోతులు అనేది వీడియో చేద్దాం. దాని తర్వాత వచ్చి పెద్ద పొడైన వీడియో కూడా చేద్దాం. మన ఛానల్లో మిగతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా మన ఛానల్ విజిట్ చేయొచ్చు.